మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే రోజు రోజుకి హీట్ పెంచుతున్న గేమ్ చేంజర్ అనే టాపిక్ గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మా 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 వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయి. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయొద్దు. గేమ్ చేంజర్ రోజు రోజుకి హీట్ పెంచుతుంది అనేది దాని గురించి ఏంటంటే ముఖ్యంగా మనకి 2025 జనవరి అంటే పొంగల్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాల్లో మొట్టమొదటి సినిమా ఓ పాన్ ఇండియా సినిమా, మోస్ట్ ఫేవరబుల్ సినిమా ఏంటంటే గేమ్ చేంజర్. మన జనవరి 10వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి మోర్ అప్డేట్స్ రాబోతున్నాయి. మోర్ అప్డేట్స్ ఇస్తున్నారు మూవీ టీము. సినిమా మీద చాలా కుతూహలం పెంచుతున్నారు అనమాట. అలా ఇంట్రెస్టింగ్ సీన్స్ కానీ, ఇంట్రెస్టింగ్ సాంగ్స్ కానీ దాని గురించి బాగా వివరిస్తున్నారు. మనకి మూవీ టీం నుంచి చాలా అప్డేట్ వస్తున్నాయి. అయితే రీసెంట్గా మనకి రిలీజ్ అయిన డోప్ సాంగ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఆ లిరిక్స్ కానీ ఇందులో రామ్ చరణ్ గ్రేస్ స్టెప్స్ వస్తుంటే గతంలో తన తండ్రి ఎంగేజ్లో ఎలా ఆ మాస్ స్టెప్లు వేసాడో తన తండ్రిని గుర్తుకు చేస్తున్నారని ఆ వీడియో చూసిన చాలామంది అంటున్నారన్నమాట. అలా వండర్ఫుల్గా ఉంది. ఈ సాంగ్స్కి వచ్చేసి జానీ మాస్టర్ చాలా వండర్ఫుల్గా కొరియోగ్రఫీ ఇచ్చాడు అనమాట. ఆ తమన బీజిఎం కూడా చాలా వండర్ఫుల్గా వచ్చింది ఈ సాంగ్స్కి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి రీసెంట్గా మనకి అమెరికాలో డల్లాస్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి భారీ ఎత్తున ప్లాన్ చేసి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మనకి పాన్ ఇండియా సినిమా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే సుకుమార్ గారు మాట్లాడుతూ ఈ సినిమా గురించి మోర్ ఇంట్రెస్టింగ్ హీట్ పెంచేసి విషయాలు మన ముందుకి చెప్పారనమాట. అవేంటంటే ఈ సినిమాని చిరంజీవి గారితో సినిమాని చూశాను, ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తున్నాను చూడండి ఏనండి అని అక్కడ ఉన్న ఆడియన్స్ని చాలా కుతూహలపరుస్తూ చాలా ఆసక్తికరమైన విషయాలు మన ముందుకు పంచుకున్నారు. అవేంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ హాసం అని, తర్వాత ఇంటర్వెల్ బ్యాంగు బ్లాక్ బాస్టర్ అని, తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి గూస్ గంప్స్ అని, నెక్స్ట్ ఇంటర్వెల్లో అదే లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్లో చరణ్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే గతంలో రంగస్థలం సినిమాకి చరణ్కి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు వస్తుంది అనుకున్నాం, అది రాలేదు. ఈ లాస్ట్లో క్లైమాక్స్లో చరణ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆ కోరిక తీరబోతుందని అని చాలా కొండబద్దలు అయినట్టు చెప్పాడు అనమాట. అంత బాగా వచ్చింది సినిమా. ఈ సినిమా రామ్ చరణ్ ఒక స్థాయిలో పైకి తీసుకెళ్తుందని చాలా వివరించారన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా నేను చూస్తున్నంతసేపు గతంలో శంకర్ గారి జెంటిల్మ్యాన్, తర్వాత భారతీయుడు సినిమాలు ఎలా ఉన్నాయో ఎలా బాగా వచ్చాయో ఎలా ఎంజాయ్ చేస్తూ చూశానో అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాని కూడా నేను అలా ఎంజాయ్ చేశాను. ఇందులో ఈ సినిమా గేమ్ చేంజర్ మూవీ ఏమాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అని మన సుకుమార్ గారు ఈ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారనమాట. అలాగే ఇంకోటి దిల్ రాజు ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి దిల్ రాజు గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితి, ఇది పూర్తిగా పొలిటికల్ యాక్షన్ డ్రామా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఏం జరుగుతున్నాయో ఈ సినిమాలో అన్నీ అలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇది ఇప్పుడు రాసిన స్టోరీ కాదు, 4 సంవత్సరాల క్రితం సుకుమార్ గారు 4 సంవత్సరాల క్రితం మనకి శంకర్ గారు రాసుకున్న కథ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు మరి అలా ఉన్నాయి. ఇది ఏమాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మరి శంకర్ గారు ముందు భవిష్యత్తు ఆలోచించి స్టోరీ మలిచారనమాట. చాలా వండర్ఫుల్గా వచ్చింది. రామ్ చరణ్ ఒక మైల్ మెట్టిక్కిచ్చింది అని మనకి దిల్ రాజు గారు చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్జే సూర్య మాట్లాడుతూ రామ్ చరణ్కి నాకు చాలా సన్నివేశాలు చూస్తుంటే మీరు చాలా అమేజింగ్ ఉంటాయి, మీ ఆ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అలా మా ఇద్దరి మధ్య కాంబినేషన్స్ అలా వచ్చాయన్నమాట, ఏమాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని ఎస్జే సూర్య మాట్లాడారనమాట. ఏదైనా సరే ఈ సినిమా గురించి చాలా అప్డేట్ వస్తున్నాయి, మోర్ అప్డేట్ వస్తున్నాయి, చాలా హీట్ పెంచుతున్నాయి. రోజు రోజుకి రిలీజ్కి దగ్గర పడే కొద్దీ
రోజు రోజుకి చాలా హీట్ పెంచుతున్నాయి అన్నమాట ఈ సినిమా నుంచి 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి ఆల్రెడీ. 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఏ సాంగ్స్కి ఆ సాంగ్సే విపరీతంగా దానికి డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి సాంగ్స్. ఇంకా 2 సాంగ్స్ రిలీజ్ కావాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ మనకి డిసెంబర్ 27వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. మరి టీజర్లోనే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అలా ఉంది. మరి ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చిన్న ఇంటి వచ్చేసింది. రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా చేయబోతున్నారని తెలిసింది. మరి సెకండ్ హాఫ్లో తండ్రి క్యారెక్టర్ పెడతారా లేదు ఇద్దరిని సమానంగా పెడతారా అనేది ట్రైలర్ చూస్తే కానీ మేము చెప్పగలం అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో అది ఆంధ్రాలో నిర్వహిస్తారని చిన్న టాక్ అనమాట. ఆ టాక్ ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి అంటే తండ్రి, అటు బాబాయ్ ఏపీ డిప్యూటీ సీఎం బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారని అంటున్నారు. ఒకే వేదికపై తీసుకురావాలనుకుంటున్నారు. మరి మూవీ టీమ్ ఆలోచిస్తుంది. మరి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక సినిమా ఫంక్షన్కి అది తన కొడుకు అంటే రామ్ చరణ్ సినిమా ఫంక్షన్కి హాజరవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత రామ్ చరణ్ ఒకే కుటుంబం మొత్తం ఒకే ఫ్రేమ్లో చూడాలి. మరి ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఒక మూవీ టీము ప్లాన్ చేస్తుంది. మరి ఆ టీము మరి అది ముందుగా ప్లాన్ సక్సెస్ఫుల్ జరిగిద్దో లేదో చూడాలి. ఏదైనా సినిమా నుంచి మోర్ అప్డేట్ వస్తేనే హీట్ పెంచుతుంది మొత్తానికి అయితే. అలాగే శ్రీకాంత్ గారు ఒక వీడియోలో మనకి ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ ఈ సినిమా పాత్రలో నేను ఒక సీఎం పాత్ర పోషించాను, అది రుద్రుడి పాత్ర. నేను గతంలో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్ నాకు చెప్పినప్పుడు శంకర్ గారు ఈ సినిమా మాత్రం రుద్రుడి పాత్ర చేయాలంటే నేను చేయలేను సార్, నేను ఇలా ఉంది నాకు అని అనేటాలకే సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ నాకు అంటే రుద్రుడి పాత్ర ఫస్ట్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో అప్పన్న పాత్రతో పాటు నా పాత్ర యంగ్ ఏజ్లో ఉంటుంది. మరి సినిమాని ఆ విధంగా ఉంటుంది. రామ్ చరణ్ ఒక పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు, చాలా చక్కగా వచ్చింది సినిమా అని చాలా కష్టపడ్డాను ఈ మేకప్ కోసం. నేను నా తండ్రి క్యారెక్టర్లో చేస్తున్నానని నాకు అనిపించింది. ఏదైనా సరే శ్రీకాంత్ కానీ, ఎస్జే సూర్య కానీ, తర్వాత దిల్ రాజు కానీ, సుకుమార్ కానీ, రామ్ చరణ్ కానీ ఇలా మాట్లాడుతూ రోజు రోజుకి ఈ సినిమా గురించి మోర్ అప్డేట్ ఇస్తున్నారు, మోర్ హీట్ పెంచుతున్నాయి. మరి ట్రైలర్ ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్స్ ఏ విధంగా ఇంకా జనాలను ఆకట్టుకుంటాయో, ఈ సినిమాకి ఏ విధంగా పెద్ద పట్టణాల్లో పుష్పకి ఏ విధంగా పెద్ద పట్టణాల్లో మనకి ఈవెంట్లు చేశారో అలాగే ఈ సినిమాకి కూడా గేమ్ చేంజర్ మూవీ కూడా పెద్ద పట్టణాల్లో ఈవెంట్లు చేయాలని మూవీ టీవీ ఆలోచిస్తుంది. ఏదైనా సరే ఈ సినిమా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ దగ్గర పడే కొద్దీ బాగా హీట్ పెంచుతుంది, హీట్ని ఇంకా పెంచుతుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.